హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో వచ్చాయండి. చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో అనమాట. సబ్స్క్రైబర్స్ రావట్లేదు, చాలా ఆడియన్స్ కి అయితే సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సబ్స్క్రైబర్స్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక 5 మెంబర్స్ లింక్ తీసుకొని వైటిస్ట్ లో వెళ్ళి మీరు అక్కడ లింక్ పేస్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారో చూసుకుంటారు అనమాట. కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. మీరు ట్రై చేయండి, 100% ట్రై చేయండి. 5 మెంబర్స్ లింక్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే క్రియేటర్స్ అనమాట, పెద్ద పెద్ద క్రియేటర్స్ నేమ్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే లింక్ తీసుకొని వాళ్ళ ఛానల్ లింక్ తీసుకొని వైటిస్ట్ లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు లింక్ పేడ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ లో చెప్తాను, ఆర్టికల్ కూడా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి గాయ్స్ కంప్లీట్లీ. సో మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? 5 మెంబర్స్ లింక్ తీసుకొని అక్కడ పేజ్ చేయండి. అండ్ వాళ్ళ ఛానల్ నేమ్ తీసుకొని కూడా మీరు అక్కడ పేజ్ చేయండి. ఎందుకోసం చెప్తున్నా అంటే మీ వీడియో వైరల్ కావడానికి వర్తిస్తుంది. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ అయితే 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా పెరిగిపోతారు అనమాట. మీరు ఇలా ట్రై చేయండి, పోయేదేం లేదు. కంప్లీట్లీ ఇలా ట్రై చేయండి, 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. ట్రై చేయండి, ఓకే? లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతాయి అనమాట. కొత్తగా వస్తున్న ఆడియన్స్ కు నేను ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి డిస్ప్లే చేస్తుంది. వీళ్ళైతే విన్నర్ అయినరు. ఫ్రీలో విన్నర్ అయిన అనమాట. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అట్లనమాట. మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి? ర్యాండమ్లీ కామెంట్ చేయాలి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. కామెంట్ పిక్కర్ లో వెళ్ళి నేను చేస్తున్నా అంటే సెలెక్ట్ చేస్తున్నాను. అక్కడ సెలెక్ట్ చేసేసి మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను. అండ్ విన్నర్ కావాలంటే ఏం చేయాలి? కామెంట్ చేసుకోవాలి అండ్ ఒక లైక్ ఇచ్చుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతే అన్నమాట మీరు చేయాల్సిన పని. ఇంతే అన్నమాట. అండ్ ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ కి అయితే చూడండి. సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి? గ్యారంటీ గాయస్ మీరు ఇలా ట్రై చేయండి, 100% మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు. స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తారు, చూడండి అనమాట. ఇక్కడ మీరు యూట్యూబ్ లో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింప్లీ వే అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సర్చ్ బార్ లో సర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం మీ క్రియేటర్ సర్చ్ చేయండి, మీకు నచ్చిన క్రియేటర్ సర్చ్ చేయండి, ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళది సర్చ్ చేయండి. అండ్ కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, టెక్ అయితే టెక్, ఏదైనా కానీ సర్చ్ చేయండి. సర్చ్ చేసిన వాళ్ళది ఇప్పుడు హిట్ లో ఉంటారు కదా, ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళదే తీసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, సింప్లీ నేను ఏం చేస్తానంటే కుకింగ్ సర్చ్ చేస్తాను. జస్ట్ కుకింగ్ సర్చ్ చేస్తాను. కుకింగ్ సర్చ్ చేస్తే ఎవరిది వస్తుందో వాళ్ళ ఛానల్ ఏం తీసుకోండి. మీ కుకింగ్ అయితే కుకింగ్ వాళ్ళది తీసుకోండి. మీ టెక్ ఛానల్ అయితే టెక్ కి సంబంధించి తీసుకోండి. అండ్ వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ సంబంధించి తీసుకోండి. ఇప్పుడు నేను కుకింగ్ కి సంబంధించింది చెప్తున్నాను అనమాట. కుకింగ్ కి సంబంధించింది 5 మెంబర్స్ తీసుకోండి. ఈ పర్సన్ తీసుకోండి. చూడండి, విలేజ్ కుకింగ్ ఛానల్, ఈ పర్సన్ ఒకటి తీసుకోండి. మీకు చూపిస్తాను, ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేస్తాను, ఛానల్ సెలెక్ట్ చేస్తాను. ఛానల్ సెలెక్ట్ చేస్తే ఇలా సెలెక్ట్ చేసుకోకుండా అందరి ఛానల్ రావాలంటే ఇప్పుడు ఏం చేస్తాను కదా, ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ 3 డాష్ ఒక వేసేయండి. అండ్ సర్చ్ ఫిల్టర్ ఒక వేసేయండి. ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఆల్ ఉంది చూడండి. ఆల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే కాదు, ఇక్కడ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఛానల్ సెలెక్ట్ చేసుకొని అండ్ అప్లై చేసేయండి. అప్లై చేసేస్తే అందరి ఛానల్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈడ మరి కుకింగ్ అయితే వచ్చేసింది. 44 లాక్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళు ఒకటి తీసుకోవాలనిపిస్తే తీసుకోండి. అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ చూడండి చాలా ఉన్నాయి చూడండి. ఈ 5 మెంబర్స్ తీసుకోండి. ఎందుకోసం అంటే వీళ్ళ ఛానల్ కింద మీ వీడియో కంటిన్యూగా వెళ్తుంది, గ్యారంటీ. మీరు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, చూడండి ఫస్ట్ వన్ ఇది అయితే వచ్చింది. సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ సింప్లీ అండ్ 3 డేస్ కొకేస్తాను. అండ్ షేర్ కొకేస్తాను. షేర్ కొకేసి కాపీ చేసేస్తాను. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నోట్ ప్యాడ్ లో వెళ్ళిపోతాను. ఇలా నోట్ ప్యాడ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగ్ పెట్టి ఇక్కడ పేజ్ చేయండి. వాళ్ళ లింక్ అనమాట, ఛానల్ లింక్ అనమాట. అండ్ ఇంకా వాళ్ళ ఛానల్ నేమ్ కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఛానల్ నేమ్ కూడా విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది. విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది. సింప్లీ ఇంతే రైడ్ చేయండి. ఒక 5 మెంబర్ తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. విలేజ్ కుకింగ్ ఛానల్ నేమ్ అనమాట. ఇంతే అనమాట. సింప్లీ ఇంకా తీసుకోవాలనిపిస్తే ఇంకా తీసుకోండి. అంటే 5 మెంబర్ తీసుకోండి. నేను ఒకటే చూపిస్తాను అనమాట. 5 మెంబర్ తీసుకోండి. 1 2 and 3 4 and 5 మెంబర్ తీసుకోండి. 5 మెంబర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను కాదు, సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఒక్క ఛానల్ లింక్ తీసుకొని చూపిస్తాను అనమాట. వీడియో లెంత్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ సర్చ్ బార్ లో whitist.com లాగిన్ కి ఒకేసుకోండి సింప్లీ. అండ్ ఇక్కడ కూడా లాగిన్ కి ఒకేసుకోండి. మనకు వైటిస్ట్ లో లాగిన్ అనేది మన క్రోమ్ లో ఓపెన్ అవుతాయి అనమాట. వైటిస్ట్ అనేది డెస్క్టాప్ లో ఓపెన్ అవుతాయి అనమాట. గాయస్ ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంటది. డాష్ బోర్డ్ ఇలా ఉంటది. మీరేం చేస్తారంటే సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది, డౌన్ లో సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఎవరికి కనిపించకుండా తెలియకుండా చూపిస్తాను. ఈ సెట్టింగ్ ఐకాన్ కి ఓకే చేసుకోండి జాగ్రత్తగా. ఇలా సెట్టింగ్ ఐకాన్ కి ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ చాలా వస్తాయి. అండ్ జనరల్ వచ్చింది, ఛానల్ వచ్చింది, అప్లోడ్ డిఫాల్ట్ వచ్చింది. మనకి ఏం కావాలండి? అండ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ కి సెలెక్ట్ చేసుకుంటే జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్, ఇక్కడ సింప్లీ వాళ్ళ ఛానల్ నేమ్ అనేది ఇప్పుడు లింక్ అనేది పేస్ట్ చేయండి. 1 సెకండ్ చూపిస్తాను. ఇక్కడ నోట్ లో పేస్ట్ చేసినాం కదా. ఇప్పుడు కాపీ చేసేసుకోండి. ఆల్ కాపీ చేసుకుంటారా? అది ఛానల్ ని మళ్ళీ కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే కట్ చేసేస్తాను.
సో ఇప్పుడు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ సింప్లీ ఒక 5 మెంబర్ తీసుకోమని చెప్పాను కదా. సో ఇప్పుడు అండ్ 1 సెకండ్ ఇక్కడ పేజ్ చేస్తుందండి వాళ్ళ ఛానల్ ఏమన్నా లింక్ అన్నమాట. సారీ, లింక్ అనేది వచ్చేసింది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసిందా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడే సేవ్ చేయకండి, ఇంకొక ఛానల్ ఏమైతే ఉంది కదా ఛానల్ నేమ్ కూడా యాడ్ చేయండి అనమాట. ఇది కూడా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే అండ్ కాపీ 1 సెకండ్ కాపీ. ఇప్పుడు కాపీ చేసుకున్నా కదా సింప్లీ అండ్ ఇక్కడ లాగి పట్టేసి అండ్ 1 సెకండ్ ఇక్కడ పేజ్ చేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సేవ్ ఉంది చూడండి, సేవ్ ఉంది కదా ఇక్కడ సేవ్ ఉంది అండ్ సేవ్ చేసేయండి. అంటే 5 మెంబర్ తీసుకోండి, నేను ఒక్క ఛానల్ లింకే తీసుకున్నాను. 5 ఛానల్ లింక్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ నేమ్ కూడా తీసుకొని అండ్ ఇక్కడ పేజ్ చేయండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ పేజ్ చేయండి. సారీ ఇక్కడ వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ నేను వచ్చింది చూడండి. సో ఆల్రెడీ పేజ్ చేసిన చూడండి. సో ఇక్కడ అంటే 5 మెంబర్స్ తీసుకున్న తర్వాతనే పేజ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే వీడియో ఎలాంటిది తీయాలంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు వాళ్ళ వీడియో కింద మీ వీడియో రికమెండ్ కావాలంటే ఏం చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మీ పని అయిపోయింది. వైటిస్ట్ లో లింక్ పేజ్ చేసడం అయిపోయింది, పెద్దవాళ్ళది లింక్ తీసుకొని పేజ్ చేసడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ వీడియో వైరల్ కావాలి కదా, మీకు సబ్స్క్రైబర్స్ రావాలి కదా, ఈజీ గాయస్. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. సో మీరు వీడియో ఎలాంటి తీస్తున్నారు, కుకింగ్ కి సంబంధించి తీస్తున్నారా, వ్లాగింగ్ సంబంధిస్తున్నారా, ఏ కంటెంట్ సంబంధించి తీస్తున్నారో ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ సెలెక్ట్ చేస్తారో ఇక్కడ చూపిస్తుంది గాయస్. ఇక్కడ చాట్ జీపీటీ ఉంది కదా, ఈ చాట్ జీపీటీకి సో ఇన్స్టాల్ లేకుంటే ప్లే స్టోర్ లో ఫ్రీగా ఉంటుంది అనమాట, ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, సో ఏదైనా కానీ ఇప్పుడు వ్లాగింగ్ ఎక్కడైనా వెళ్తున్నారు అనుకోండి, సో ఎక్కడైనా మీకు టాపిక్ రైట్ చేయండి. మీరు ఎలాంటి వీడియో తీస్తున్నారో ఆ వీడియో పైన మీరు ఇక్కడ టైటిల్ రైట్ చేయండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక సింప్లీ రైట్ చేసి చూపిస్తాను. చికెన్ కర్రీ రెసిపీ 500 వర్డ్స్ అని రైట్ చేయండి. 500 వర్డ్స్ లేదా 100 వర్డ్స్ ఎంత రైట్ చేయండి. 500 వర్డ్స్ ఇక్కడ నేను ఏం రైట్ చేసా చూడండి, చికెన్ కర్రీ రెసిపీ 500 వర్డ్స్ రాసి ఇవ్వండి లెటర్ లో, లేదా ఏమన్నా రైట్ చేయండి లెటర్ లో. సో ఇట్లా రైట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఓకే వేసేయండి. ఓకే వేసిస్తే మనకు చికెన్ కర్రీ గురించి ఎలా చేయాలనేది మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అయితే వచ్చేసి చూడండి చికెన్ కర్రీ రెసిపీ, కావాల్సిన పదార్థాలు, చికెన్ 1 కిలో, ఉల్లిపాయలు, లైక్ ఇట్లా ఇచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకొని మీరు ఇలాంటి వీడియో చేయాలి. సో ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి డీటెయిల్స్ మొత్తం వచ్చేసి తయారు చేసే విధానం, ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి దాన్ని పసుపు కొద్దిగా ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి, లైక్ ఇట్లా ఇచ్చింది అనమాట. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు చదువుకొని మీకు టాకింగ్ రాకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు చూసుకొని టాకింగ్ చేసుకోవచ్చు, అంటే మాట్లాడచ్చు అనమాట. మాట్లాడి సో ఇట్లా మీరు చికెన్ చేయాలి లైక్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ తీసుకొని కూడా మీరు వీడియో చేయొచ్చు అనమాట. అలాంటి వీడియో కూడా నేను డిఫరెంట్ చేస్తాను అనమాట. సో చికెన్ కర్రీ లైక్ అంటే ఫొటోస్ ఎలా పెట్టాలి, వీడియో ఎలా చేయాలని నేను ఒక వీడియో చేశాను బ్లాగింగ్ లో అట్లా అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం అయితే మనకి ఇక్కడ చేసి పెట్టింది. సో మొత్తం మ్యాటర్ అయితే వచ్చింది చూడండి చాట్ జీపీటీలో ఫ్రీగా అన్నమాట. మీరు ఇలాంటిది తీసుకొని అండ్ ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, ఏదైనా కానీ ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు బ్రైడ్ చేయాలన్నమాట, బ్రైడ్ చేసినే వస్తుంది. సో ఇట్లా మీరు చదవాలా, చదివిన తర్వాత సో ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి దానిపై లైక్ ఇట్లా మనం చదవాలా. చదివిన తర్వాత మనకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఫోటో ఫుటేజ్ పెట్టిన తర్వాత వీడియో చేయాలి. ఫోటో ఫుటేజ్ పెట్టి వీడియో చేసేస్తే సో వీడియో తయారైపోతుంది. ఆ వీడియో అనేది మీరు ఎడిటింగ్ మంచి చేసేసి సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఇక్కడ చూడండి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయండి. వీడియో తయారు చేసే విధానం కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఆ వీడియో ఎలా తయారు చేయాలని కూడా చెప్తాను అనమాట. అంటే వీడియో ఎలా తయారు చేయాలి కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనకు 500 వర్డ్స్ అయితే వచ్చింది చూడండి. 500 వర్డ్స్ అయితే వచ్చింది. దీన్ని చదువుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాతనే వీడియో తయారవుతుంది. అంటే ఫోటో ఫుటేజ్ పెట్టేసి వీడియో తయారు చేయాలి. తయారు చేసేసి వీడియో సింపుల్ అప్లోడ్ చేసేయండి యూట్యూబ్ లో. అండ్ ఇప్పుడు సో 5 లింక్ తీసుకున్నారు కదా పెద్ద పెద్ద క్రియేటర్స్ ది, సో అక్కడ మీరు సో వర్తిస్తుంది. వీడియో కంటిన్యూ అప్లోడ్ చేయండి, ఆపకండి. వీడియో కంటిన్యూ అప్లోడ్ చేయండి. 100% మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారనమాట. ఇలా మీరు ట్రై చేయండి, 100% మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా పెడతారు. 1 డేలో కంప్లీట్ అయిపోతారు. మీ వీడియో వెళ్తుంది 100% వాళ్ళ కింద వెళ్తుంది అండ్ రికమెండ్ చేస్తుంది అండ్ బూస్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకున్నా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.